ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ఎట్లనగా దేవుడు జ్ఞానం కలవాడు, యుగములన్నట్టును దేవుని నామం స్తుతింపబడునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. వివేకుల వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆయనకి తెలియను. దానియేలు భక్తుడు మరి ప్రార్థన చేసినప్పుడు రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక కల అన్నాడు. ఆ కల యొక్క భావం అతనికి తెలియలేదు. తెలియనందున ఆ దేశంలో ఉండే జ్ఞానులను మరి తత్వజ్ఞానులను మాంత్రికులను అందరినీ పిలిపించినప్పటికీ వారు ఏమన్నారంటే, రాజా మీరు కళ చెప్పండి, మేము అర్థం చెప్తామని చెప్పారు. కానీ రాజు కళ మర్చిపోయాడు. మీరు కళ చెప్పవలసిందే, కళ యొక్క అర్థం కూడా చెప్పవలసిందేనని రాజు వారిని తొందర పెట్టారు. అయితే వాళ్ళు చెప్పలేకపోయారు. దానియేలు ఈ విషయం తెలిసి రాజు దగ్గర కొంత టైం అడిగి వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు. ఆ యొక్క కళ దాని భావం తెలుసుకునేదానికి దానియేలు ప్రత్యేకంగా తన స్నేహితులతో కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కళ భావము ఆ దానియేలుకు తెలియచేశాడు. ఎందుకంటే దేవుడు సర్వశరీరులకు దేవుడు. నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ కళ యొక్క భావం దానియేలు ఎట్లా తెలుసుకోగలిగాడు? దానియేలుకున్న ప్రత్యేకత ఏమిటంటే, మనం గమనించినప్పుడు దానియేలు మొదటి నుండి ఆ బబులోను ప్రభుత్వం వాళ్ళు అన్యులై ఉన్నప్పటికీ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వారు ఆహార విషయంలో తమను తాము ప్రత్యేకపరచుకొని జాగ్రత్తగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ప్రార్థన విషయంలో వారు ప్రత్యేకంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కళ భావం తెలుసుకున్నట్టుకు వాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు. వారు ప్రార్థించిన తర్వాత దేవుడు ఆ కళ యొక్క భావము, దానికి తర్వాత జరగబోయే సంగతులు కూడా దానియేలుకు తెలియజేశాడు. అంత మటుకే కాదు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యంలో మనం గమనించినప్పుడు రాజశాసనమును అనుసరించకుండా లేదా రాజశాసనం ఉందని తెలిసి కూడా దానియేలు దేవుని మహింపరచకుండా ఉండలేదు. దానియేలు తన మేడగదిలోనికి వెళ్ళిపోయి దినమునకు ముమ్మారు దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థన చేసినందును బట్టి దానియేలుని సింహాల గుహలో వేసినప్పటికీ దేవుడు తన దూతను పంపించి సింహాల నోర్లను మోయించి దానియేలుకి ఏ హాని చేయకుండా కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. లోకంలో మనల్ని మనం ప్రత్యేకపరచుకొని జీవించినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకు ఎటువంటి సమయం అవసరం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆయన మనకి సహాయం చేయకుండా ఉండడు. మరి దానియేలు వారిని కాపాడిన దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. మనకు కూడా సహాయం చేయడానికి శక్తివంతుడై ఉన్నాడు. కానీ మనం లోకంలో కలిసిపోయి లోక సంబంధమైన వాటిలో పాలు పంచుకొని ప్రభువా మాకు సహాయం చేయమని అడిగితే చేయడు. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకొని లోకంలో నుండి వేరుపరచుకొని ప్రార్థన అనుభవంలో, ఆహార విషయంలో అనగా ఉపవాసంలో ప్రత్యేకపరచుకొని ప్రార్థనలో జీవించినట్లయితే దేవుడు మనకు ఎటువంటి ఆపద వచ్చినా, కీడు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దానిలో పడిపోకుండా మనల్ని తప్పించువాడై ఉన్నాడు. అటు ధన్యత కలిగిన ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన జ్ఞానం గలవాడు. ఆయన జ్ఞానానికి మించినదంటూ ఏమీ లేదు ఈ లోకంలో. ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించి పరిపాలించే దేవుడు ఆయనే. మనల్ని కూడా సృష్టించిన వాడు ఆయనే. కనుక మనకు ఆయన సహాయం చేయకుండా ఉండడు. దాన్ని ఆయన ఎద్ద నుంచి మనం ప్రత్యేకపరచుకొని ఆయన కృప పొందుకొనుటకు దేవుణ్ణి అడుగుదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, మీ జ్ఞానమునికి మించినది ఏది ఈ లోకంలో లేదు నా ప్రభువా. ప్రపంచాన్ని అంతటినీ మీరు సృష్టించి పరిపాలిస్తున్న దేవుడు. సృష్టి యావత్తు మీ మాట వినుచున్నది. మేము కూడా నీ బిడలమై ఉంటుండగా మాకు కష్టకాలం వచ్చినప్పుడు నిన్ను కలిగి ఉండే నువ్వు మాతో ఉండి మాకు సహాయం చేయగలిగిన దేవుడని దానియేలు వారి జీవితాన్ని బట్టి మాతో మాట్లాడినందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము కూడా మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకొని ఆహార విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ ప్రత్యేకపరచుకొని నీ కొరకు జీవించుటకు మాకును నేర్పించమని, నీ యొద్ద నుంచి నీ కృపాశీర్వాదములు పొందుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.